సమంతని వెండితెరపై చూసి 2 ఏళ్లకు పైగానే గడిచిపోయాయి. 2023లో 2 ఫ్లాప్లు శాకుంతలం, ఖుషి పలకరించాక మళ్లీ తన దర్శనం జరగలేదు. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీలో కనిపించింది. కానీ అదేమీ ఆశించిన మ్యాజిక్ చేయలేకపోయింది. ఎప్పుడో కొన్ని నెలల క్రితం మా ఇంటి బంగారం అంటూ సొంత ప్రాజెక్టు ప్రకటించాక కనీసం దాని డీటెయిల్స్ కూడా షేర్ చేసుకోలేదు. ఇదిలా ఉండగా సమంత మహిళా దర్శకురాలు నందిని రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలోనే కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నట్టు ఇద్దరు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసుకోవటం ఒక ప్రాజెక్టు వైపు అడుగులు పడుతున్న సంకేతాన్ని ఇస్తున్నాయి. శామ్ కు అతి దగ్గర స్నేహితుల్లో నందిని రెడ్డి ఒకరు. ఈ కలయికలో మొదట జబర్దస్త్ వచ్చింది. సిద్ధార్థ్ హీరోగా రూపొందిన ఈ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద ఆడకపోవటం పక్కన పెడితే కోర్టు తీర్పు వల్ల అసలు ఎక్కడా దొరకని పరిస్థితి తలెత్తింది. సమంత నటన గురించి అప్పట్లో పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. తర్వాత ఓ బేబీ కోసం చేతులు కలిపారు. ఇది ఘన విజయం సాధించింది. తర్వాత నందిని రెడ్డి తీసిన అన్ని మంచి శకనంలే ఫెయిల్యూర్ గా నిలిచింది. సో అఫీషియల్ గా ప్రకటన వచ్చేదాకా ఎదురు చూడాల్సిందే. కానీ మొత్తానికి మంచి కాంబోనే అవుతుంది.